ఒకవైపు పార్లమెంట్లో మన రాష్ట్ర రాజధాని గురించి బిల్లు ప్రస్తావన జరుగుతూ ఉంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గోతికాడ నక్కలాగా, మీరు విన్నది రైటే, గోతికాడ నక్కలాగా రాష్ట్ర రాజధాని పైన ఏడుపు మొదలు పెట్టారండి ప్రెస్ మీట్ పెట్టి. అసలు ఆ విషయాలు ఏంటి, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఆయన చెప్పినటువంటి కొన్ని కీలక అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలని కొంచెం విపులంగా అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలనిపించింది. అందుకే ఈ వీడియో కొంచెం లేట్గా చేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఒక విషయం క్లియర్ అయిందండి. అమరావతి ఏకైక శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి, అలా అమరావతి రాజధానిగా ఉండటం వైసీపీకి ఇష్టం లేదనేటటువంటి విషయం మరోసారి క్లియర్గా అర్థమవుతుందండి జనాలకి. అది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటల ద్వారా అది బయటపడింది. డైరెక్ట్గా వ్యతిరేకం అని చెప్పడం లేదు, కానీ చెప్పిన మాటలన్నీ కూడా అదే దిశగా ఉన్నాయి. ప్రెస్ మీట్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ప్రెస్ మీట్ ఆన్లైన్లో చూడండి, ఒకసారి అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వ ధోరణి ఎలా ఉంది, ఆ కుళ్ళు కుతంత్రం ఎలా ఉంది, అమరావతి పైన ఆయనకు ఉన్నటువంటి అక్కసు ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా అర్థమవుతుందండి. ఒక పక్క ఢిల్లీలో ఒక కీలక పరిణామం జరిగింది. పార్లమెంట్లో లోక్సభలో కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణ చేస్తూ రాజధాని అమరావతి అనే అంశాన్ని చేర్చేటటువంటి బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుని ప్రవేశపెట్టింది. ఇంత కీలక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? నిజంగా వ్యతిరేకిస్తే, నిజంగా రాజధాని అమరావతి ఉండటం ఆయనకి ఇష్టం లేకపోతే ఢిల్లీకి వెళ్ళాలి కదా. పార్లమెంట్లో వైసీపీకి ఎంపీలు ఉన్నారు కదా, అక్కడ సంఖ్యాబలం ఉంది కదా ఆయనకి, వైసీపీకి. అక్కడే నిలబడి ప్రశ్నించాలి కదా. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు అంటున్నారు కదా, అయితే మీరు ఎలా చేర్చుతున్నారు అని పార్లమెంట్లోనే నిలదీయాలి కదా. ఇది ప్రెస్ మీట్లో చెప్పడం వల్ల ఎవరికి లాభం? పార్లమెంట్లో గొడవ చేయాలి, లోక్సభలో అడ్డుకోవాలి, రాజ్యసభలో నిరసన తెలియజేయాలి, రాష్ట్రపతికి లేఖ రాయాలి. ఇవి చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారు? అంత దమ్ముందా ఆయనకి అంటే తూత్తుంబురి కథలు అన్నమాట. ఇవన్నీ కూడా తుప్పాసి కథలు అంటారు, అలాంటి ఆప్షన్ అవి అక్కడ చేయలేక ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారండి. ఇక్కడ మాట్లాడితే సోషల్ మీడియాలో ఒక స్క్రిప్ట్ వస్తుంది, విశ్వసించే వాళ్ళకు ఒక లైన్ వస్తుంది, కానీ ఢిల్లీలో మాట్లాడితే ప్రశ్నలు వస్తాయి కదా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే జగన్ గారు ఏం చెప్పారు? రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, స్టేట్ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్ అని మాత్రమే ఉంది. అలాగైతే పార్లమెంట్ ఇప్పుడు చట్ట సవరణ ఎందుకు చేస్తుంది? అది కూడా డ్రామానా? శాసన తీర్మానం డ్రామా అయితే ఇది ఏంటి? ఇక్కడ అసలు విశ్లేషణ అవసరం కదా. మరి నిజంగా వ్యతిరేకిస్తే అమిత్ షా గారిని ప్రశ్నించాలి, నిజంగా వ్యతిరేకిస్తే నిత్యానంద్ రాయ్ గారిని ప్రశ్నించాలి, నిజంగా వ్యతిరేకిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఒక లేఖ రాయాలి, నిజంగా వ్యతిరేకిస్తే రాష్ట్రపతిని అభ్యర్థించాలి. కానీ ఇవేమీ చేయటానికి ఆయనకంత ఇది లేదనమాట. అంటే దమ్ము సత్తా ఇదేం లేదు. ఏదో మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి అంతే. ఇవన్నీ చీకటి రాజకీయాలండి, చీకటి రాజకీయాలు. ఇంకో భాషలో చెప్పాలంటే బాగోదులండి, అది చెప్పలేను ఇప్పుడు. చీకటి రాజకీయాలు అనమాట ఇవన్నీ కూడా. జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం, నేను వస్తే మళ్ళీ మార్చేస్తానంటే టీడీపీ వాళ్ళ మీద ఏంటిది ఇవన్నీ డ్రామాలా అనేటటువంటి ఒక భావన క్రియేట్ చేయటం. ఇప్పుడు నేను చెప్పాను కదా, నిజంగా వ్యతిరేకిస్తే అవన్నీ చేయాలి. ఎందుకంటే పై స్థాయిలో వాస్తవాలు అందరికీ తెలుసు. పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొస్తే అది రాజ్యాంగబద్ధం, అది అందరికీ తెలిసిందే. ఇక్కడ మాత్రం జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలు, డ్రైనేజీకి ఎకరాకి 2 కోట్లు ఎలా, 2 లక్షల కోట్లు ఖర్చు ఎక్కడి నుంచి, మాస్టర్ ప్లాన్ ఎందుకు మార్చారు, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ ఏంటి, స్క్వేర్ ఫీట్ ఖర్చు ఎందుకు పెరిగింది, ఈ ప్రశ్నలన్నీ సరే, కానీ అడగాల్సింది ఎక్కడా? అక్కడ కదా, పార్లమెంట్లో కదా, అసెంబ్లీలో అడగాలి. లేదంటే మొన్న ఏదైతే తీర్మానం చేస్తున్నారో ఆ తీర్మానానికి ఆయనకి అర్హత ఉంది కదా, ఎమ్మెల్యేగా
ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగుపెట్టేటటువంటి అవకాశం ఉంది కదా, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అడిగేటటువంటి రైట్ ఉంది కదా. అసెంబ్లీలో తీర్మానం రోజు ఒక దొంగలాగా పారిపోయి బెంగళూరులో తలదాచుకున్నాడు. ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి బిల్లు ఏర్పాటు చేసే టైంలో, బిల్లు పెట్టుకునే టైంలో ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దాని మీద విషం కక్కుతున్నాడు. ప్రెస్ మీట్ లో కాదు కదా మాట్లాడాల్సింది. మాట్లాడాలి అంటే పార్లమెంట్కి వెళ్ళాలి. లేదు, ఇవన్నీ మాట్లాడాలి అంటే మొన్న తీర్మానం 28వ తారీఖు తీర్మానం జరిగిన రోజు స్పెషల్ సమావేశం, ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. కానీ అదేమీ చేతగాని జగన్మోహన్ రెడ్డి ఇంకా వేరే మాట బాగోదు అని మాట్లాడట్లా. పోనీ ఎలాగైనా మాజీ ముఖ్యమంత్రిగా ఏడిచిన వ్యక్తి కాబట్టి కొన్ని మాటలు మాట్లాడలేం. ఇవన్నీ ఏడవటం చేతగాక, అక్కడ మాట్లాడటం చేతగాక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో అడిగితే సమాధానం రావాలి, ప్రెస్ మీట్ లో అడిగితే ఇది రాజకీయ వ్యాఖ్య మాత్రమే అవుతుంది, ఎవరు సమాధానం చెప్పరు. ఇక్కడ మరో కీలక పాయింట్ ఏంటంటే తీర్మానం వేరు, చట్టం వేరు. అమరావతిపై అసెంబ్లీలో చేసింది అంటే మొన్న 28వ తారీఖు చేసింది తీర్మానం, ఈ రోజు చేస్తుంది, ఈరోజు పార్లమెంట్లో చేస్తుంది ఒక బిల్లు. చట్టం చేయాలంటే శాసన మండలిలో ప్రవేశపెట్టాలి, అది అందరికీ తెలుసు, జగన్ గారికి కూడా తెలుసు. తెలియకుండా రాజకీయ నాయకుడిగా ఎదగల, జగన్ గారికి కూడా తెలుసు. అయినా ఆ లైన్ ఎందుకు వాడారు అంటే ఏ చట్టాన్నైనా చట్టసభలు సవరించగలవు, అది ఆయనకి తెలుసు. అందుకే కేంద్రం ఇక్కడ ఇప్పుడు జోక్యం చేసుకుని బిల్లు పెడుతున్నారు. అక్కడ రాష్ట్ర విభజన చట్టంలో రాజధాని అంశం ఉంది, దాన్ని సవరించే హక్కు లోక్సభకే ఉంది. అందుకే ఇప్పుడు అక్కడ చట్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ వాస్తవానికి. కానీ ఈ విషయాన్ని ప్రెస్ మీట్లో ఎవరు చెప్తారా అంటే ఆయనకి తెలియదా అంటే ఆయన చెప్పింది వినేసి ఆయన కొంతమంది ప్రెస్ వాళ్ళనే పిలుచుకుంటాడు. ప్రశ్నించే వాళ్ళని ఎవరిని ఏ ప్రశ్న పిలవరు అక్కడికి. ఆయనకి అనుబంధంగా ఉండేటటువంటి వాళ్ళని, ఆయన చెప్పింది గొర్రెల్లాగా రాసుకొని పోయేటటువంటి వాళ్ళనే పిలుచుకుంటాడు, ఆయన అనుబంధ పత్రికల్ని. ఇది ఆయన చేసేది. ఇది అంతా చెప్తే నేరేటివ్ గా జనాల మధ్యలో ఈ విశ్వాసం కూలిపోతుంది అని ఆయన నమ్మకం. కానీ జనాలు ఎవరండి పిచ్చోళ్ళ? ఈ రోజుల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, దీని గురించి కొద్ది గొప్ప జనాలను అవేర్నెస్ తెచ్చే వాళ్ళు ఉంటారు కదా. తెలియని వాళ్ళు ఎవరున్నారు ఈ రోజుల్లో? చివరిగా జగన్ గారు ఏం చెప్పారు? వైసీపీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. మళ్ళీ చూడండి, ఇవన్నీ మాట్లాడుతూనే రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు, ఇలాంటి అక్కస్సు కక్కుతూనే విషం చిమ్ముతూనే వైసీపీ అనేది ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అనే కళ్ళబొల్లి మాటలు. ఓకే, అది మంచి మాటే. వైసీపీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అని చెప్పడం మంచి మాటే. మరి ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు? ఒకప్పుడు ఏది 2014 టైంలో అసెంబ్లీలో ఏం చెప్పారు? నేను అమరావతి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు నాకు అంగీకారం అని చెప్పిన వ్యక్తి కదా. మరి ఈ రోజు అదే అంగీకారం ఎటుపోయింది? కాకులు ఎత్తుకెళ్ళాయా? అది అనమాట సంగతి. వైసీపీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని ఊత్తినే నోటి మాట చెప్పేసి ప్రెస్ ముందు కళ్ళబొల్లి మాట్లాడిస్తే సరిపోదు కదా. ఇదే ఢిల్లీలో నిలబడాలి, అక్కడే పోరాడాలి ఆయన వెళ్ళి. ఇవన్నీ వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు ఇక్కడ కాదు కదా. సింపుల్ గా చెప్పాలంటే నిజంగా అమరావతికి వ్యతిరేకం అయితే ఢిల్లీ వెళ్ళాలి, నిజంగా అమరావతికి అనుకూలం అయితే అప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళాలి. కానీ ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే అది రాజకీయ కమ్యూనికేషన్ మాత్రమే అవుతుంది. ఇది ఈరోజు ప్రెస్ మీట్ మీద నా సింపుల్ అనాలిసిస్ మాత్రమే. సాయంత్రం లోక్సభలో జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో, జగన్ గారు లేవనెత్తినటువంటి ఇతర అంశాలపై కూడా డీటెయిల్డ్ గా వీడియో చేసే ప్రయత్నం రేపైనా సరే ఈ రోజైనా సరే మరొక వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.